సృష్టి వర్మను బిగ్ బాస్ లోకి తీసుకున్నప్పుడు ఈమె ఖచ్చితంగా కనీసం 7-8 వారాలు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో మొదటి వారమే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఈమె. ఏంటి సంగతి? సృష్టి బయటకు ఎందుకు వెళ్ళిపోయింది? జానీ మాస్టర్ ఫ్యాన్స్ ఆమెను తొక్కేశారా, లేక హౌస్ లో ఓవర్ యాక్షన్ తో ఇరుక్కుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సృష్టి వర్మ ఎలిమినేషన్ కు పెద్ద కారణం ఓట్లు. బిగ్ బాస్ షోలో ప్రేక్షకులు ఓట్లు వేస్తారు కదా, అక్కడే సృష్టి వెనకబడిపోయింది. ఆమె డాన్సింగ్ స్కిల్స్, కొరియోగ్రఫర్ బ్యాక్గ్రౌండ్ తో హౌస్ లో ఎంట్రీ ఇచ్చి వామ్మో ఈ అమ్మాయి గట్టి పోటీ ఇస్తుంది అనిపించింది. కానీ ఓటింగ్ లో ఆమెకు అంత సపోర్ట్ రాలేదు. ఒక వారానికి దాదాపు 2 లక్షల రూపాయలు జేబులో వేసుకున్న ఆటలో ఆ జోష్ చూపించలేకపోయింది. సోషల్ మీడియాలో సృష్టి డాన్స్ సూపర్, కానీ గేమ్ లో డమ్మీ అంటూ ఈమె గురించి చర్చ జరుగుతుంది. సృష్టి బయటకు రావడానికి మరొక కారణం ఇంట్లో ఆమె చేసిన ఓవర్ యాక్షన్. సృష్టి హౌస్ లో మొదటి వారంలోనే కాస్త ఎక్కువ డ్రామా చేసేసింది. టాస్క్లలో ఎమోషనల్ సీన్స్ ను ఓవర్ గా పండించడం, ఇతరులతో చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. ఇది కెమెరా కోసం నటన కదా అంటూ ఇంటి నుంచి బయటకు పంపించేశారు. ఇక టాస్క్ లో ఆమె ఎవరితోనో గట్టిగా వాదించి అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ అదే తర్వాత బెడిసి కొట్టింది. సృష్టి బయటకు రావడం వెనుక మరొక కారణం కూడా ఉంది. అదే జానీ మాస్టర్. నిజానికి సృష్టి వర్మ అంటే ఎవరికీ తెలియదు. కానీ జానీ మాస్టర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆయన్ను జైలుకు పంపించిన తర్వాత ఈమె గురించి అందరికీ తెలిసింది. ఇందులో జానీ తప్పు ఎంత ఉందో తెలియదు, కానీ ఖచ్చితంగా సృష్టి తప్పు ఉంది అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే మన బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారమే ఇంటికి వచ్చేలా చేసింది. మరి ముఖ్యంగా జానీ మాస్టర్ అభిమానించే వాళ్ళు ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారేమో అని సోషల్ మీడియాలో చర్చ బాగా గట్టిగానే జరుగుతుంది. జానీ ఫ్యాన్స్ హౌస్ లో మరో డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు సపోర్ట్ చేసి సృష్టిని సైడ్ చేశారని ప్రచారం జరుగుతుంది. సృష్టి వర్మ ఇంటి నుంచి బయటకు రావడానికి కేవలం జానీ మాస్టర్ అభిమానులు ఓటు వేయకపోవడమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా ఆమె ఎలిమినేషన్ లో ఇది ప్రధాన పాత్ర పోషించింది. చివరిగా సృష్టి ఎలిమినేషన్ హౌస్ ను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఇంట్లో ఉండాలంటే పాపులారిటీతో సంబంధం లేదు, వివాదాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఆట బాగోలేకపోతే మొదటి వారమే ఎంత క్రేజ్ ఉన్నా బయటకు వచ్చేస్తారు అని సృష్టి ఎలిమినేషన్ స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. ఆమె బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఫ్యాన్స్, హేటర్స్ మధ్య గొడవలు, మేమ్స్, ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఎలిమినేషన్ మిగిలిన కంటెస్టెంట్స్ కు ఒక గుణపాఠం. డ్రామా తగ్గించి గేమ్ ఆడాల్సిందే, లేదంటే మూటాముళ్ళు సర్దుకుని ఇంటికి రావాల్సిందే. చూడాలిక మొదటి వారమే అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ ఎలా ఉండబోతుందో.